నీకు సమీపంగా ఉన్నాడు ఆయన. తన ప్రజలకు యెహోవా సమీపముగా ఉన్నట్టు ఏ ప్రజలకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? మళ్ళీ చెప్తాను. తన ప్రజలకు, తన బిడ్డలకు యెహోవా, ఆయన ఉన్నవాడు అనువాడు, సమీపంగా ఉన్నట్టు అంటే దగ్గరగా ఉంటాడనమాట. ఏ ప్రజలకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు? ఇది ఒక సవాలుతో కూడిన వాక్య భాగం. మిగతా దేవుళ్ళన్నీ చలామణి అవుతున్నారే, ఆ దేవుడికి జీవమే లేదు కదా. కానీ ఈ దేవుడు ప్రార్థన వినే దేవుడు. అదే దావీదు అంటున్నాడు, ప్రార్థన వింటాడు, ఆయన్ని ఆశ్రయించండి. ఎక్కడికో ఎందుకు వెళ్తావు? తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు అనే మాట గుర్తుందా? కర్మేలు పర్వతం మీద యెహోవాయే దేవుడు నిరూపించడానికి పూనుకున్నాడు ఏలియా. కాదు బయలు అని వాడు పూనుకున్నారు. ఎవరు ఆకాశం నుండి అగ్నిని రప్పించి ఆ కందకం మీద ఉన్న వధించబడిన ఎద్దు మాంసమును దహించి వేయును వాళ్ళే దేవుడు. అంతే, అది సవాలు. మొదటి అవకాశం బయలు దేవత, అషేర దేవత ఆరాధికులు, ఆ ప్రవక్తలకు ఇవ్వబడింది. 450 మంది ప్లస్ 400 మంది, మొత్తం 850 మంది ఆ జనాభా, ఆ ప్రవక్తలు. ఇటుపక్క ఏలియా ఒక్కడే. మొదటి అవకాశం వారికి ఇవ్వబడింది. వారు ఉదయం మొదలుకొని మొదలుపెట్టారు ప్రార్థనలో, ఓ బయలా ప్రార్థన విను ఆలకించని. కానీ ఏ జవాబు రాలేదు. ఏలియా వాళ్ళతో అంటున్నాడు, ఇంకా పెద్దగా అరవండి, ఆ దేవుడు దూరంగా ఉన్నాడేమో, ఆ దేవుడు నిద్రపోతున్నాడేమో, ఆ దేవుడిని లేపాలేమో, ఆ దేవుడికి చెవుడేమో. విగ్రహాలు కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, గొంతుకుతో మాట్లాడవు, వాటిని చేయువారు అలాంటి వారని వాక్యం చెప్తుంది. కానీ దేవుడు అలాంటి వాడు కాదు కదా. నువ్వు నమ్మిన దేవుడు చాలిన దేవుడు. యేసు చాలును, నా జీవిత కాలం అంతటికి యేసు చాలును అని చెప్తుంది ఈ కీర్తన. ఇదేనా చాలామంది సమీపముగా ఉన్న ప్రభువును వేడుకోకుండా, ఆయన యొద్దకు వెళ్ళి మొరలేడకుండా ఎక్కడికో వెళ్తున్నారు, ఏదో పొందుకుందామని. అక్కడికి పోయి నూనె తెచ్చుకుందాం, అక్కడికి పోయి దుప్పటి తెచ్చుకుందాం, అక్కడికి పోయి క్యాలెండర్ తెచ్చుకుందాం, అక్కడికి పోయి ఇంకేయో తైలాభిషేకాలు అవి తెచ్చుకుందాం, అంజూరపుకాయలు తెచ్చుకుందాం, ఒలివకాయ తెచ్చుకుందాం, అరటికాయలు తెచ్చుకుందాం, యాపిల్ తెచ్చుకుందాం. ఏం అవ్వదు వాటి వల్ల. నీకు వ్యక్తిగతంగా దేవునితో సంబంధం ఉందా? అసలు ఆయన్ని వ్యక్తిగతంగా నువ్వు ఎరిగిన అనుభవం నీకుందా? ఉంటే భయమేలా? నీకు చాలినవాడు ఆయన. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆయన కృపాసింహాసనం యొద్దకు వెళ్ళడానికి యేసుక్రీస్తు కార్చిన రక్తం ద్వారా నీకు ధైర్యం వచ్చింది కదా. నువ్వే వెళ్ళొచ్చు, ఆయన్ని బతిమలాడుకోవచ్చు, నీకు జవాబిస్తాడు ఆయన. నీ కొరకు నిన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఇప్పుడు మనల్ని అంటున్నాడు, మీరు విలువ పెట్టి కొనబడిన దేవుని సొత్తు అని. మనం వెళ్ళొచ్చు ఆయన దగ్గరికి. చాలామందికి తెలియటం లేదు ఇది. నువ్వు ఎక్కడికో ఎందుకు వెళ్తావు? ప్రయాణాలు చేసి ఎక్కడికో వెళ్తున్నారు. ఎందుకు? ఏముంది అక్కడ? నీతో ఉన్నాడు దేవుడు, నీకు దగ్గరగా ఉన్నాడు ఆయన. తన ప్రజలకు ఆయన సమీపంగా ఉన్నట్టు ఏ ప్రజలకు ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు. వాటి ద్వారా నీకేం రాదు. మోసపోవద్దు, అస్సలు మోసపోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, నేను మోసపోవద్దు, నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. నువ్వున్న చోట నన్ను ఇంట్లో మోకరించి, ప్రభువా, ఒకవేళ ఇంకా నువ్వు పాపివైతే, ఇంకా రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు శిలువ ప్రత్యక్షత ఇంకా నీకు లభించకపోతే, ఇప్పుడే నేను పాపిని ప్రభువా, ఇప్పుడే నీ ప్రేమ నేను అర్థం చేసుకుంటున్నాను. ఆయన నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టావు, నిన్ను నీవు అప్పగించుకున్నావు. ఇదేనా నన్ను అంగీకరించు ప్రభువా, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నీ రక్తముతో నన్ను కడిగి నీ బిడ్డగా నన్ను చేసుకో. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఇది. నీవు ఆయనను అంగీకరించాలి, హృదయంలోకి స్వీకరించాలి. యేసుక్రీస్తు నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి, ఆయన అంగీకరించాలి. విశ్వాసము ద్వారా దేవుడి క్రియను సాగిస్తాడు. నువ్వు చేయాల్సింది ఏది లేదు, కేవలం నమ్మడం ద్వారా.
అది ఆయన శిలువ యాగాన్ని చేసేసాడు ఆయన.